అమ్మా నమస్కారం అండి. అదే పంతులు గారు, జాతకం చూసి చెప్తానన్నారు కదా. ఇదిగో అదే పనిలో ఉన్నానమ్మా. కాసేపు ఆగి ఫోన్ చేస్తాను. ఉంటానమ్మా. ఎవరు? వేదవత? అవునమ్మా, జాతకాల గురించి అడుగుతున్నారు. ముందు నాకు చెప్పు, తర్వాత ఏం చెప్పాలో చెప్పకూడదో నేను చెప్తాను. తప్పకుండానమ్మా. అందుకే కదమ్మా ఇంటి దగ్గర చెప్పకుండా ఇక్కడికొచ్చింది. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అహంకారం, స్వార్థం ఎక్కువగా ఉంటాయమ్మా. అదేంటి పంతులు, అక్కడేమో చక్కటి తేజస్సు, తెలివితేటలు, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయన్నా, ఇప్పుడు మాట మారుస్తున్నావేంటి? అది నాణానికి ఒకవైపు అమ్మా, ఇది ఇంకోవైపు. పూర్తిగా ఎక్కడ చెప్పనిచ్చారమ్మా? నా పౌరోహిత్యం మీదే కాఫీ పోసి పంపించేశారుగా. కరెక్ట్గా చెప్పాలంటే ఆ అహంకారం, ఆ స్వార్థం, ఆ పొగరు అచ్చుగుద్దినట్టు అన్నీ మీ పోలికలేనమ్మా. ఏయ్ పంతులు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండమ్మా. అన్నీ మీ పోలికలే. ఇద్దరిది ఒకటే మనస్తత్వం. ఇద్దరికీ బాగా కుదురుతుందని చెప్తున్నా. అంటే ఇది కోడలిగా వచ్చినా ఇబ్బందేం లేదు, ఈజీగా మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ ఆదిత్యబాబు జాతకం బట్టి చూస్తే మీరు దారిలోకి తెచ్చుకోలేరమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, ఆదిత్యబాబు జాతకం బట్టి చూస్తే ఎవరి పప్పులు ఉడికేటట్టు లేవు. ఆ ఇంటికి నిజమైన వారసురాలు ఆదిత్యబాబు భార్యే. ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. అన్ని సమస్యలు చక్కబెట్టి ఇంటిని బృందావనంలా మారుస్తుందమ్మా. నో, అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదంటే మన చేతుల్లో ఏముందమ్మా? శాస్త్రం అలా చెప్తున్నది. జరిగేది జరక్క మానదు కదా. అసలు చిన్న కోడల్ని ఇంట్లో అడుగు పెట్టనిస్తే కదా ఇంటిని బృందావనం చేసేది. పెద్దదాన్ని నా గుప్పెట్లో పెట్టుకుని చిన్నదాన్ని బయటే ఉంచి చక్రం మొత్తం నేను తిప్పుతాను. సరే పంతులు, నువ్వు జరిగిందేవీ మార్చక్కర్లేదు గాని నువ్వు చెప్పాల్సింది మాత్రం మార్చి చెప్పు చాలు. మీరు చెప్పింది పొల్లు పోకుండా అలాగే చెప్తానమ్మా. చెప్పండి పంతులు గారు. ఇప్పుడే అందరి జాతకాలు చూశానమ్మా. పెద్ద కోడల జాతకం చాలా బాగుందమ్మా. విక్రమ్ బాబు జాతకం కూడా చాలా బాగా కలిసింది. చాలా సంతోషం పంతులు గారు. కానీ ఆదిత్యబాబు జాతకం చెప్పండి పంతులు గారు, మళ్ళీ ఆదిత్యకేమైంది? అయ్యో, ఆదిత్యబాబుకి ఏం కాదమ్మా. కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి వల్లే సమస్య. ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే మీ కుటుంబంలో గొడవలు మొదలవుతాయమ్మా. మనశ్శాంతి దూరం అవుతుందమ్మా. కుటుంబమే ముక్కలవుతుందమ్మా. కాబట్టి ఆ అమ్మాయి ఈ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. ఇక మీరు ఆలోచించుకోండమ్మా. ఉంటానమ్మా. ఎవరితో మాట్లాడుతున్నావు వేదవతి? పంతులు గారు ఫోన్ చేశారండి. విక్రమ్ శ్రావణీల జాతకాలు కలిశాయి, పెళ్లి చెయ్యొచ్చు అన్నారు. మరంత సంతోషకరమైన విషయం అంత బాధగా చెప్తావేంటి వేదవతి? కానీ
చిన్న కోడలి వల్ల గొడవలు జరుగుతాయి, కుటుంబం ముక్కలైపోతుంది, ఇంటికి దూరంగా ఉంచమని చెప్తున్నారు. మళ్ళీ ఈ కొత్త సమస్య ఏంటండి? అసలు కోడల్ని ఇంటికి రానివ్వకుండా ఎలాగండి? ఈ గొడవలు జరుగుతాయని చెప్పిన వారే ఇంట్లో శుభకార్యం జరిగితే సమస్యలు పోతాయని చెప్పారు కదా. ముందు శుభకార్యం ఏ ఆటంకం లేకుండా చేద్దాం. అంతవరకు ఏమీ ఆలోచించొద్దు వేదవతి. టైలర్, నీ వేలు కట్ అయింది కదా టైలర్, నేను చేస్తాను, నువ్వు తప్పుకో. మీరు వంట చేస్తారు, కూర్చోండి. వంటదేముంది టైలర్, నువ్వు ఎలా చేయాలో చెప్పు, నేను చేస్తూ ఉంటాను. ఏం అవసరం లేదు, చెయ్యి బాగానే ఉంది, మీరు అక్కడ కూర్చోండి. టైలర్, టైలర్, సరిపోయిందా? చెప్తే వినాలి. అయ్యో ఉండు ఒక్క నిమిషం. వంట నేను వండుతాను, నువ్వు వెళ్ళి కూర్చో. వద్దండి, ఈ వంట మీరు అసలు చేయలేరు. మీ ఆడవాళ్ళంతా ఇంతే టైలర్, చేయకపోతే ఏం చేయలేదు అంటారు, చేస్తామంటే ఏం చేత కాదు అంటారు. ఒకసారి అవకాశం ఇస్తేనే కదా చేస్తామో లేదో తెలిసేది. అయినా దీనికోసం అంతలా ఆలోచిస్తావేంటి టైలర్? పోతే అరకిలో బెండకాయలు పోతాయి, వస్తే వంట చేయడం వస్తుంది కదా. తర్వాత ఏం చేయాలో చెప్పు టైలర్. ఆ కారం ఒక స్పూన్ వేయండి. సరిపోతుంది. ఇప్పుడు బాగా కలపండి, ఇలా తిప్పాలి. ఇంతేనా టైలర్? ఈ మాత్రానికే కష్టం, చేయకూడదు అది ఇదన్నా? చూడు ఎంత బాగా చేశాను. మా అమ్మ కూడా అంతే. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా నాకు మాత్రం తన చేత్తో వండిన వంటనే పెడుతుంది తెలుసా. నీకు మొన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. రేపు పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు దాని పేరెత్తినా అసలు నీకు కూతురు ఉందని చెప్పినా నా మీదొట్టే. నా బిడ్డను నా దగ్గరికి రానిస్తారు అనుకుంటే అసలు అసలు బిడ్డ లేదంటున్నారేంటయ్యా? ఇంకెంతసేపు కలపాలి టైలర్? టైలర్,
అనవసరంగా అమ్మ టాపిక్ తెచ్చా. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైందండి? ఏమైంది? చెయ్యి కాలిపోయింది టైలర్. అయ్యో. ఉఫ్, అమ్మా. అందుకే వద్దని చెప్పాను కదా, చెప్తే వినిపించుకోరు. చెయ్యి ఎలా కాలిపోయిందో చూడండి. ఎక్కడ చూపించండి. ఎక్కడండి? చెయ్యి చూపించండి. ఆడుకుంటున్నారా నాతో? ఏడిపిస్తున్నారా నన్ను? ఇప్పుడు నిజంగానే మీకు వాదిస్తాను. అరే ఆగండి. పట్టుకో టైలర్, పట్టుకో, నన్ను పట్టుకో. ఆగండి. నన్ను ఏడిపిస్తారు కదా. నేను దొరకను టైలర్. ఈ రోజు మిమ్మల్ని వదలను. నేను దొరకను. కావాలంటే పట్టుకో, పట్టుకో, పట్టుకో. రా 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 రా. టైలర్, సారీ టైలర్. నన్ను ఏడిపిస్తారు కదా. నన్ను ఏడిపిస్తారా? టైలర్, వద్దు టైలర్. నన్ను ఏడిపిస్తారా? ఈ రోజు మిమ్మల్ని వదలను. వదలండి. వదలండి. ఒక్కసారి చూడు. ఆగు. టైలర్, చెప్పేది విను టైలర్. ఏం చెప్తారు? ఎంత భయం ఏందో తెలుసా? సరదా కూడా ఇలాంటి పనులు చేయొద్దు. మరేం చేయండి టైలర్, తప్పలేదు. ఏదో మాట వరుసకి అమ్మ వంట గురించి మాట్లాడితే నువ్వేమో మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు. వద్దు టైలర్, నువ్వు ఓదారిస్తే ఏడుపు ఆపుతావా? ఇంకా ఎక్కువ ఏడుస్తావు. అందుకే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసా. చూడు, నా చేయి కాలిపోయింది అనగానే మీ అమ్మ గురించి మర్చిపోయావు, మీ నాన్న గురించి మర్చిపోయావు. చెయ్యి పట్టుకుని ఏడ్చేసి నానా హడావిడి చేసేసావు. ఎవరి గురించి ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా చివరికి భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికి అవి ఏవీ కనిపించవు టైలర్. భార్యాభర్తల బాధలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మీ అమ్మ నాన్నలు కూడా. మీ నాన్న ఏదో నీ మీద కోపం మీ అమ్మగారి మీద చూపించినా చివరికి బాధపడితే మాత్రం చూడలేడు. మా అమ్మ ఎప్పుడైనా బాధపడితే మా నాన్న ఎలా చూసుకునేవారో నాకు తెలుసు. ఏ భర్త అయినా భార్యను అలాగే చూసుకుంటాడు. నువ్వెప్పుడు మీ నాన్న మీ అమ్మని తిట్టడమే చూసుంటావు, ఓదార్చడం చూడలేదు. అందుకే ఇంత బాధపడుతున్నావు. ఏంటి అలా చూస్తున్నావు టైలర్? ఎప్పుడు కోపం, అలగడం తప్పించి ఇంకేమీ వచ్చేది కాదు. ఈయనేంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారేంటి అని ఆలోచిస్తున్నావా? అన్నీ నువ్వు చెప్పినవే. నాకన్నీ చెప్పి నన్ను మార్చి నువ్వు మాత్రం చిన్నపిల్లలా ఏడుస్తున్నావా? సరే, ఒక పని చేయి టైలర్. కాసేపు మీ అమ్మగారి కోసం ఆలోచించడం మానేసి నా కోసం ఆలోచించు. మిమ్మల్ని వాసన, తాలింపు మాడిపోతుంది. అయ్యో అయ్యో
హాయ్. పంతులు గారికి చూపించాలని జాతకం తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ రెస్పాన్స్ లేదంటే ఇంతకీ జాతకం చూపించాడా లేదా? ఏం చెప్పుంటారు? ఒకవేళ జాతకం కలవకపోతే? నో, అది మాత్రం జరగకూడదు. నన్నింత పిచ్చిగా ప్రేమించే మనిషి అంత డబ్బున్న అత్తగారిళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం వదులుకోకూడదు. ఇంతకీ అక్కడ ఏమైందో ఏంటో ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో మేడం. ఏమా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. కంటిన్యూస్ మీటింగ్స్ ఉన్నాయి. బాగా అలసిపోయాను మేడం. స్నానం చేసి భోంచేసి పడుకోవడమే. మీరేం చేస్తున్నారు మేడం? నాది ఆల్మోస్ట్ అదే పరిస్థితులేమ్మా. అవును, జాతకం తీసుకెళ్ళావు కదా, పంతులు గారికి చూపించావా? చూపించాం మేడం. ఏమన్నారు? అది సారీ మేడం, కుదరలేదు. కుదరలేదా? కుదరలేదంటే జాతకాలు కుదరలేదా? ఏమన్నారు? హలో 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 మా, ఇదేంటి కుదరలేదని చెప్పి ఫోన్ కట్ చేశాడు? అంటే ఇద్దరు జాతకాలు కుదరలేదా? ఈ పెళ్లి జరగదా? ఎలా చెప్పాలో తెలియక ఫోన్ కట్ చేసేసాడా? నో, అలా జరగడానికి వీల్లేదు. డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. విక్రమ్ ఇలా చేస్తున్నాడెందుకు? నా వెంట పడి ప్రేమిస్తున్నాడని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు జాతకాలు కలవట్లేదని మాట్లాడకుండా ఫోన్ ఆఫ్ చేస్తాడా? వీల్లేదు, అలా మాత్రం జరగడానికి వీల్లేదు. హలో, ఏమా, మాట్లాడకుండా మధ్యలో ఫోన్ కట్ చేసి ఆఫ్ చేసావేంటి? సారీ మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 2 minutes ఛార్జింగ్ పెట్టి మీతో మాట్లాడుతున్నా. ఏంటమ్మా, పూర్తిగా ఛార్జింగ్ అయ్యే వరకు ఏం చేస్తున్నావు? ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతూ మధ్యలో ఫోన్ కట్ అయిపోతే ఎంత టెన్షన్గా ఉంటుంది? సారీ మేడం, మీటింగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, కుదరలేదు. పర్వాలేదమ్మా. ఇంతకీ జాతకం చూసి పంతులు గారు ఏమన్నారు? చెప్పా కదా మేడం, కుదరలేదు. కుదరలేదా? కుదరలేదని అంత కూల్గా చెప్తున్నావేంటమ్మా? అంటే ఇప్పుడు జాతకం కుదరకపోతే పెళ్లి జరగనట్టేనా? అంతేనా? అయ్యయ్యో, కుదరలేదంటే జాతకాలు కుదరలేదని కాదు మేడం, పంతులు గారికి జాతకం చూడడం కుదరలేదు అని. జాతకాలు ఇంటికి తీసుకెళ్లారు, చూసి ఫోన్ చేస్తా అన్నారు. ఫోన్ రాగానే మీకు చెప్తాను మేడం. సరేమా, ఒకవేళ జాతకాలు కలవలేదని చెప్తే? మన జాతకాలు కలవకపోవడం ఏంటి మేడం, తప్పకుండా కలుస్తాయి. ఒకవేళ కలవకపోతే ఏం చేస్తావమ్మా? ఏమా, మాటలేం రావడం లేదు? ఒకవేళ జాతకం కలవకపోతే
అప్పుడు పెళ్ళే వద్దని అంటారు కదా. అయ్యో ఏంటి మేడం అలా మాట్లాడతారు? అందరూ జాతకాలు కలిసే పెళ్లి చేసుకుంటున్నారా? కలవకపోతే శాంతులు, పూజలు, పేర్లు మార్చడాలు 100 ఉన్నాయి మేడం. దాని గురించి మీరేం ఆలోచించకండి. పంతులు గారితో మాట్లాడాక మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఉంటాను మేడం. సరేమ్మా, బాయ్. పర్లేదు, ఏదేమైనా నన్ను మాత్రం వదలడు. నేను ఆ ఇంటికి కోడలిగా వెళ్ళడం కన్ఫర్మ్.